హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాలసా కిచెన్. నేను మీ దివ్య. ఈరోజు మనం పప్పు బియ్యం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది తెలంగాణ స్పెషల్. మీరు క్షణాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. ఇన్ కేస్ మీ ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేని టైంలో మీరు కడుపు నిండా భోజనం చేయాలి అనుకుంటే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఒక ముద్ద ఎక్కువగానే తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పుడు మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెసిపీ చూసేద్దాం. ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని ఇందులోకి బియ్యం యాడ్ చేసుకుంటున్నానండి. ఒక పావు బియ్యం తీసుకుంటున్నాను. సో నేను ఏ పావుతో అయితే బియ్యం కొలుచుకున్నానో అదే పావుతోటి 1/4 కందిపప్పు యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని మనం ఇది 1 లేదా 2 సార్లు పాటు చక్కగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని ఈ విధంగా నీళ్లు పోసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు. నేను ఇక్కడ 1 బిగ్ సైజ్డ్ ఆనియన్ ఈ విధంగా చాప్ చేసి తీసుకున్నానండి. మీ దగ్గర ఒకవేళ స్మాల్ సైజ్డ్ ఆనియన్స్ ఉంటే 2 లేదా 3, మీడియం సైజ్డ్ అయితే 2 ఆనియన్స్ చాప్ చేసుకోవాలి. ఆలు ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసి తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు నేను ఇక్కడ ఒక 5 తీసుకున్నానండి. ఒక 5 పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసి సిద్ధం చేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు. మీ దగ్గర ఒకవేళ ఆలు అవైలబుల్ లేకపోతే ఓన్లీ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకుతో కూడా మీరు ఈ పప్పు బియ్యం చేసుకున్నట్టయితే అంతే టేస్టీగా వస్తుంది. ఇప్పుడు నేను ఒక కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఒక ఎండుమిరపకాయ యాడ్ చేసుకున్నానండి. మనకి పోపు చిటపట అంటున్నప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఆలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని 1 లేదా 2 సెకండ్ల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని పసుపు యాడ్ చేసుకుందామండి. పసుపు వచ్చేసి నేను ఇక్కడ చాలా కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇన్ కేస్ మీరు వెజిటేబుల్స్తో ఈ పప్పు బియ్యం ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే మీరు క్యారెట్ కానీ, బఠానీ కానీ, ఈ విధంగా ఆలు కానీ, టొమాటో కానీ ఎనీ వెజిటేబుల్ యాడ్ చేసుకొని మీరు ఈ పప్పు బియ్యం ప్రిపేర్ చేసుకున్నట్టయితే అంతే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ వచ్చేసి నేను ఇక్కడ 2.5 వాటర్ యాడ్ చేస్తున్నానండి. అంటే 1/4కి నేను ఇక్కడ 2.5 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. రుచికి సరిపడా ఉప్పు. ముందుగా మనం ఏదైతే నానబెట్టుకున్నామో నీళ్లు తీసేసి నీళ్లు వంపేసి ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి. మనకి ఎసరు మరుగుతున్నప్పుడు ముందుగా మనం సిద్ధం చేసుకున్న పప్పు బియ్యము యాడ్ చేసుకోవాలి. ఏమాత్రం నీళ్లు లేకుండా మొత్తం అన్ని నీళ్లు కూడా వంపేసుకొని మనము ఈ పప్పు బియ్యం అన్నది యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో మనం మూత తీసి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. సో నీళ్లు ఏమాత్రం లేకుండా మనకి అయిపోయినప్పుడు ఈ పప్పు బియ్యం అన్నది రెడీ అయిపోయినట్టు. చూసారా ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా మనకి క్షణాల్లో ఎలాంటి కూరగాయలు లేకుండా ఎంతో టేస్టీగా ఈ పప్పు బియ్యం అన్నది రెడీ అవుతుంది. ఇది మీరు ఎనీ పికిల్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.